ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్క పదం: జీనియస్. కాని ఆయన కథ కేవలం ఒక మేధావి కథ మాత్రమే కాదు. ఈరోజు మనం ఆ ప్రతిమను కాస్త పక్కన పెట్టి ఐన్స్టీన్ ప్రయాణాన్ని లోతుగా చూద్దాం. ఒక తిరుగుబాటుదారుడిగా, ఒక విప్లవకారుడిగా, చివరికి ప్రపంచానికే ఒక మనస్సాక్షిగా ఆయన ఎలా మారారో తెలుసుకుందాం. చూడండి, ఐన్స్టీన్ అన్వేషణ కేవలం కొన్ని లెక్కలు, సమీకరణాల గురించి కాదు. అది ఈ విశ్వం వెనుక ఉన్న అసలు నిజాల్ని తెలుసుకోవడం గురించి. ఆయన జీవిత ప్రయాణానికి పునాది ఇదే, ఈ తాత్విక దృక్పథమే. సరే, మనం మొదటి విభాగానికి వద్దాం: తిరుగుబాటు మేధావి. ఇక్కడ మనం ఐన్స్టీన్ను ఒక పుట్టుకతో వచ్చిన మేధావిలా కాకుండా ఉన్న వ్యవస్థతో పోరాడి నిలబడ్డ ఒక యువకుడిగా చూద్దాం. ఐన్స్టీన్ ప్రయాణం మనం అనుకున్నట్టుగా ఏమీ మొదలవలేదు. నిజానికి ఆయనకు స్కూల్ నచ్చలేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. చివరికి తన దేశ పౌరసత్వాన్ని కూడా వదిలేసుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక కూడా ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాడు. బహుశా ఈ వరుస తిరస్కరణలే ఆయనను అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించేలా చేశాయేమో. యూనివర్సిటీలు తన ప్రతిభను గుర్తించినప్పుడు ఆయన ఆగిపోలేదు. తనకోసం తనే ఒక మేధో ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక చిన్న అపార్ట్మెంట్లో స్వంతంగా ఒక అకాడమీనే మొదలుపెట్టాడు. వాళ్ళు సరదాగా దానికి ఒలింపియా అకాడమీ అని ఒక పెద్ద పేరు పెట్టుకున్నారు. కాని అది కేవలం స్నేహితుల మధ్య జరిగే తీవ్రమైన, లోతైన చర్చావేదిక. సైన్స్, ఫిలాసఫీ, ఇలా ఎన్నో విషయాల గురించి రాత్రులు వాదించుకునేవారు. వినడానికి సరదాగా ఉన్నా ఈ మాటల్లోనే వారి నిబద్ధత దాగి ఉంది. జ్ఞానం పట్ల వారికున్న ఆసక్తి, వారి స్నేహబంధం ఎంత తీవ్రంగా ఉండేదో మనకిక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది ఒక శాస్త్రవేత్తను కాదు, తన స్నేహితులతో ఉత్సాహంగా వాదించే ఒక మామూలు యువకుడిని. ఇక మన తర్వాతి విభాగానికి వెళ్దాం: అద్భుత సంవత్సరం. పేటెంట్ ఆఫీస్లో చేసే క్లర్క్ ఉద్యోగం ఒక వైఫల్యం కాదు, అది విశ్వం యొక్క నియమాలను తిరగరాసే ఆలోచనలకు ఊపిరిపోసిన ఒక ప్రయోగశాల అని చెప్పాలి. 1905 ఈ ఒక్క సంవత్సరం చరిత్ర గతినే మార్చేసింది. అందుకే దీన్ని ఆయన జీవితంలో అన్నస్ మిరాబిలిస్, అంటే అద్భుత సంవత్సరం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన ప్రపంచాన్ని చూసే విధానాన్నే మార్చేశారు. ఒక మామూలు పేటెంట్ ఆఫీసులో పనిచేస్తూనే ఐన్స్టీన్ ఏకంగా 4 పరిశోధన పత్రాలను ప్రచురించారు. 1 కాదు, 2 కాదు, 4. వాటిలో కొన్ని కాలం, అంతరిక్షం స్థిరమైనవి కావని చెప్పాయి. ఇంకొన్ని శక్తి, ద్రవ్యరాశి అనేవి ఒకటే అని నిరూపించాయి. అదే మనందరికీ తెలిసిన E=mc² ఫార్ములా. ప్రతి ఒక్కటి భౌతిక శాస్త్రంలో ఒక పెద్ద విప్లవానికి నాంది పలికింది. కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. 1905 తర్వాత కూడా ఆయన ఆగిపోలేదు. ఆయన కెరీర్లోనే అతిపెద్ద గొప్ప ఆలోచన ఇంకా రావాల్సింది. అది విశ్వం గురించి మనకున్న అవగాహనను శాశ్వతంగా మార్చేసింది. ఇక్కడ సైన్స్ చరిత్రలోనే ఒక పెద్ద పోరు మొదలైంది. ఒకవైపు 100 ఏళ్లుగా అందరూ నమ్మిన న్యూటన్ సిద్ధాంతం, మరోవైపు ఐన్స్టీన్ చెప్పిన కొత్త, సాహసోపేతమైన సిద్ధాంతం. సూర్యుడి దగ్గరగా వెళ్లే నక్షత్రకాంతి ఎంత వంగుతుంది అనే దానిపై ఈ 2 థీరీలు వేరువేరు అంచనాలిచ్చాయి. ఇప్పుడు ఏది నిజమో తేలాలి. ఫైనలీ ఆ రోజు రానే వచ్చింది. 1919 సూర్యగ్రహణం అన్నీ తేల్చేసింది. శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనల్లో ఐన్స్టీన్ అంచనానే కరెక్ట్ అని తేలింది. గురుత్వాకర్షణ కాంతిని వంచుతుందని ప్రపంచం ఒప్పుకొంది. అంతే, ఒక్క రాత్రిలో ఐన్స్టీన్ ప్రపంచవ్యాప్తంగా ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఇప్పుడు మనం సైన్స్ నుంచి మనిషి వైపు చూద్దాం. ఆయన సాధించిన విజయాల వెనుక ఉన్న సంక్లిష్టమైన, కొన్నిసార్లు బాధాకరమైన వ్యక్తిగత జీవితం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాతి భాగం: మానవ సమీకరణం. అసలు ఇంత గొప్ప మేధావి వెనుకున్న మనిషి ఎలాంటివాడు? ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు కదా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సాధారణ మనిషిగా ఆయన జీవితం ఎలా ఉండేది? ఆయన కుటుంబ జీవితం చూస్తే చాలా విషాదం కనిపిస్తోంది. తన మొదటి కూతురు ఏమైందో ఎవరికీ తెలియదు. చరిత్ర నుంచే మాయమైపోయింది. ఒక కొడుకుతో సంబంధాలు సరిగ్గా లేవు. మరో కొడుకు తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడ్డాడు. విశ్వరహస్యాలను ఛేదించిన ఐన్స్టీన్ ఒక తండ్రిగా మాత్రం చాలా సంక్లిష్టమైన, బాధాకరమైన జీవితాన్ని గడిపారు. ఇది ఆయనలో మనకు తెలియని మరో కోణం. తన పర్సనల్ డైరీలో కొన్ని జాతులపై ఆయనకున్న అభిప్రాయాలు చాలా వివాదాస్పదంగా ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, ఆయన ఎంత గొప్ప మేధావి అయినా తన కాలంలోని కొన్ని పక్షపాతలకు అతీతుడు కాదని. ఆయన పోరాటాలు బయట ప్రపంచంతోనే కాదు, తన మేధో ప్రపంచంలో కూడా ఉండేవి. క్వాంటం మెకానిక్స్ను అభివృద్ధి చేయడంలో ఆయన
కీలక పాత్ర పోషించినా దానిలోని అనిశ్చితిని ఆయన ఎప్పటికీ అంగీకరించలేదు. దేవుడు పాచికలు వేయడు అని ఆయన అనేవారు. ఈ విషయంపై నీల్స్ బోర్తో ఆయన జరిపిన చర్చలు సైన్స్ చరిత్రలోనే నిలిచిపోయాయి. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ప్రపంచం యొక్క మనస్సాక్షి. తన జీవితం చివరి దశలో ఐన్స్టీన్ ఒక శాస్త్రవేత్త పాత్ర నుంచి బయటకొచ్చి మానవత్వం కోసం పోరాడే ఒక గొంతుకగా మారారు. నాజీ జర్మనీ నుంచి తప్పించుకుని అమెరికా రావడం, హిరోషిమా నాగసాకీలపై అణుబాంబు విధ్వంసం చూడటం ఇవన్నీ ఆయనను మార్చేశాయి. తన సిద్ధాంతాలు ఇలాంటి వినాశనానికి దారితీయడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పటినుంచి తన కీర్తిని శాంతి కోసం, మానవత్వం కోసం ఉపయోగించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆయన హెచ్చరిక చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. టెక్నాలజీ మారింది కానీ మన ఆలోచనా విధానం మారలేదు. ఇలాగే కొనసాగితే వినాశనం తప్పదని ఆయన ఆందోళన చెందారు. ఇది ఆయనలోని లోతైన నైతిక బాధ్యతను మనకు చూపిస్తుంది. ఆయన చివరి రోజుల్లో కూడా ఆయన వ్యక్తిత్వం అలాగే ఉంది. మరణం దగ్గర పడిందని తెలిసినా దాన్ని ధైర్యంగా, తాత్వికంగా స్వీకరించారు. నేను చేయాల్సిన పని పూర్తి చేశాను, ఇక వెళ్లే సమయం వచ్చింది, దాన్ని కూడా గౌరవంగానే చేస్తాను అన్నారు. ఇది ఆయన చివరి బహిరంగ సందేశం. ఇది కేవలం సైంటిస్టులకు, రాజకీయ నాయకులకు కాదు, మనందరికీ. దేశాలు, మతాలు, సిద్ధాంతాలు వీటన్నింటికంటే ముందు మనమందరం మనుషులం. మన మానవత్వాన్ని గుర్తుంచుకోమని ఆయన చివరిసారిగా ప్రపంచానికి విజ్ఞప్తి చేశాడు. ఐన్స్టీన్ తన జీవితం ద్వారా మన ముందు ఒక ప్రశ్నను ఉంచి వెళ్లారు. కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి అని. ఆయన హెచ్చరికలు, ఆయన ఆశలు ఈరోజు మన ప్రపంచంలో ఎంతవరకు నెరవేరాయి? బహుశా ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.